వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన కాతరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఆ దేవదేవుని లింగాభిషేకం నిర్వహించారు. రాజనాలయం తర్వాత భక్తులు కేదారేశ్వర స్వామికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. కేదారేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకతపై మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన కేదారేశ్వర ఆలయంలో ప్రస్తుతం మనం భక్తులు పెద్ద ఎత్తున కూడా లింగానికి అభిషేకం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఆ బిల్వ పత్రంతో పాటు పంచామృతాలను కూడా స్వామివారికి అభిషేకిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరాలంటూ కూడా ఆ దేవదేవుని మహాదేవుని తమ కోరికలు నెరవేరాలంటూ కూడా మొక్కులు సమర్పించుకుంటుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామితో పాటు కేదారేశ్వర స్వామిని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ కొలుస్తున్న పరిస్థితి ఉంటుంది. ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా ఆ శివుడికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకించడమే కాకుండా బిల్వపత్రాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. భక్తులు ఆలయాలకు పొద్దున వేకోజాము నుండి కూడా పెద్ద ఎత్తున కూడా పోటెత్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దేశవ్యాప్తంగానే కాకుండా కరీంనగర్ జిల్లాలో ఏదైతే వేములవాడ దేవాలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వేములవాడ ఒక దక్షిణ కాశీగా కూడా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా కూడా ఈ వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఉంటుందని చెప్పవచ్చు. ఈ కేదారేశ్వరానికి ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనతో పాటు మాట్లాడడానికి భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ఏంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దక్షిణ కాశీగా కూడా పేర్కొనబడుతుంది. దానికి అనుబంధ ఆలయమైన కేదారేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఏంటి? శ్రీ కేదారేశ్వర స్వామి టెంపుల్ చిన్నప్పటి చూస్తున్నాను. ఇది చాలా ప్రాశస్త్యమైంది. ఈ టెంపుల్లో ఒక విశేషం ఉందండి. ఇక్కడ టెంపుల్ యొక్క గోడకు సరస్వతి మాత టెంపుల్ ఇక్కడ ఉన్నది. సరస్వతి మాత విగ్రహం ఇక్కడ చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఈ యొక్క గుడిని దర్శించిన వాళ్ళందరికీ అనుకున్న పనులు సత్వరంగా అవుతాయి. కాబట్టి చాలామంది లోకల్ భక్తులు అందరూ యాత్రికులు ఎక్కువ తెలియదు, కానీ యాత్రికులు మాత్రం లోకల్ భక్తులు మాత్రం డైలీ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ యొక్క టెంపుల్ ఒక లోపల గణపతి ఉన్నాడు, అమ్మవారి టెంపుల్. ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసింది? ఇక్కడ ఈ స్వామివారిని ఎలాంటి మొక్కులు ఎక్కువగా భక్తులు వేడుకుంటుంటారు? ఇక్కడ కేవలం అభిషేకాలు తప్ప, ఇక్కడ ఏం కాళ్ళు నీళ్ళు పోసి తప్ప అభిషేకాలు తప్ప వేరే ఏముండదండి. ఇక ఈ టెంపుల్ ఏంటంటే మెయిన్ ఏంటంటే అభిషేకం ముఖ్యం అంటారు. కేదారేశ్వరుడు అంటే మనకు కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉంది కదా, కొంచెం ఏంటంటే భక్తులు ఈ గుడిలో నీళ్ళు వస్తే కేదారేశ్వరుడు నీళ్ళు వస్తున్నంత ఫీల్ అవుతారు. కాబట్టి కేదారేశ్వర దీనికి ఇంకో గుడి ఉంది, కుమ్మరి కూడా అంటారు, దీనికి రెండు పేర్లే. కాబట్టి ఈ యొక్క టెంపుల్ అలా ఉంటుందండి. ఈ టెంపుల్ చరిత్ర ఒకటి, సరస్వతి మాత టెంపుల్ ఇంకోటి. ఆలయం చుట్టూ కూడా అన్ని దేవతల విగ్రహాలని చాలా వెనుక రాజరాజేశ్వర బాపతి గుడిగా అప్పుడే కాలనాడు గుడి కాబట్టి ఈ పురాతనమైన గుడి. కాబట్టి ఇక లోకల్ వేములవాడ మండల భక్తులందరూ చాలా మంది ఈ యొక్క టెంపుల్ దర్శించుకొని ఆ కేదారేశ్వర యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్తాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కేదారేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటి? మాది వేములవాడ పట్టణం, ఇక్కడే లోకలే మాది. ఇక్కడ ఏంటంటే వేములవాడ టెంపుల్లో అతి పురాతనమైనటువంటి టెంపుల్ ఈ కేదారేశ్వర స్వామి టెంపుల్. అది ఏంటంటే మనకు వేములవాడ టెంపుల్లో భక్తుల రష్ ఎక్కువ ఉండడం వల్ల వేములవాడ పట్టణ ప్రజలంతా వేములవాడ ఇక్కడ కేదారేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రతి ఏటా దర్శనం చేసుకుంటారు. ఇలాగే ఇంకా వేల మంది పబ్లిక్ వచ్చి చాలా దర్శనం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇరుకైన ప్రదేశం ఉంది. దీనికి ఒకటి ఏంటంటే డోరు కొద్దిగా పెద్దగా చేసి పబ్లిక్ రావడానికి పోవడానికి చేస్తే బాగుంటుందని మా ఆలోచన. థ్యాంక్ యూ. మొత్తానికి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయానికి అనుబంధ ఆలయమైన కేదారేశ్వర స్వామికి ఆ లింగానికి అభిషేకం చేసి తమ కోరికలు నెరవేరుతాయంటూ కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, వేములవాడ.